వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా తండ్రి కావడం, పుట్టబోయే బిడ్డ చేత నాన్న అని పిలిపించుకోవడం, అది తలుచుకుంటూ ఉంటే ఇప్పుడే ఎమోషనల్ అయిపోతున్నాను సంధ్య. అయ్యో ఏంటండి ఇది? ఆనంద బాష్పాలు మనసుకు మంచిదేలే సంధ్య. ఇంత సెన్సిటివ్ గా ఫీల్ అవుతున్నారేంటండి? అంటే నీకన్నా ముందు నా లైఫ్లోకి వచ్చిన సంధ్య కడుపుతో ఉన్నప్పుడే చనిపోయింది. నాన్న అన్న పిలుపు వినాలన్న ఆశ నా నుంచి దూరమైంది. మనకు పెళ్ళై ప్రేమగా కలిసిన క్షణం నుంచి పిల్లల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాను తెలుసా? ఇన్నాళ్ళకి ఆ రోజు వచ్చింది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కోరిక తీరబోతోంది. పుట్టబోయే బిడ్డ మీద ఇంత ప్రేమ పెంచుకున్నారు కదా, బిడ్డ పుట్టిన తర్వాత నా మీద ప్రేమ ఉంటుందా, దూరం అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు సంధ్య? ఇన్నాళ్ళు నా మనసులో ప్రేమకున్న ఏకైక రూపం నువ్వే. ఇప్పుడంటే ఆ ప్రేమను పంచుకోవడానికి ఇంకో ప్రాణం వస్తోంది. ప్రాణం పోయే వరకు నా మనసులో నీ రూపం చెరగదు, నీ మీద ప్రేమ తగ్గదు. ఏదో సరదా కన్నాను కానీ ఆ విషయం నాకు కూడా తెలుసండి. పిల్లలు పుట్టిన తర్వాత పెళ్ళాం మీద ప్రేమ తగ్గుతుందని అందరూ అంటారు, కానీ మా ఆయన అలాంటి వాడు కాదు. పెళ్ళాం మీద ప్రేమని రెట్టింపు చూపిస్తాడు అని నమ్ముతాను. సంధ్య, నా ఊపిరున్నంత కాలం నువ్వు నా లైఫ్లో ఉండాలి. మిథునం సినిమాలో అప్పదాసులాగా నీకన్నా ముందు నేనే పోవాలి. అదే నేనెప్పటికీ కోరుకుంటాను. చాలా ఆపండి. అలాంటి చావే వస్తే పుణ్యస్త్రీగా మీ చేతుల్లో పోవాలని నేను కోరుకుంటాను. సంధ్య, ఎందుకు అలా మాట్లాడుతావు? స్టార్ట్ చేసింది ఎవరు? నేనే కదా. సారీ సంధ్య, ఏదో నీ మీద ప్రేమ ఎమోషన్ ఎక్కువైపోయి ఇలాంటి హ్యాపీ మూమెంట్లో కూడా రాంగ్ టాపిక్ వచ్చింది. ఇక నుంచి పుట్టబోయే బిడ్డ గురించి, నీ హెల్త్ గురించి తప్ప వేరే ఏ టాపిక్స్ మాట్లాడను, సరేనా? సరేనండి. నేను తల్లినయ్యానని తెలియగానే నా మనసులో ఏం కనిపించిందో తెలుసా? ఏం కనిపించింది? నా ఒడిలో ఒకవైపు మీరు, ఇంకోవైపు మన బిడ్డ పడుకున్న ఇమేజ్ కళ్ళ ముందుకొచ్చిందండి. అవునా? అయితే అలా పడుకోవడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తాను. నువ్వెంత అమ్మాయికుడివి మామయ్య. నువ్వు ఎంత తెంకరోడివి కాబట్టే నీ కళ్ళకి గంతలు కట్టి అత్త నా మొగుడుతో దాగుడు మూతలాడుతుంది. అత్త మీద ఇంత ప్రేమ పెంచుకున్న వాడికి ఇంట్లో జరుగుతున్న రాసలీలలు ఏం చెప్పినా నమ్మడు. మామయ్యని ఎంత తెలివిగా మాయ చేస్తున్నావత్తా. నిజంగా నీ టాలెంట్కి దండేసి దండం పెట్టుకోవాలి. కావేరి, టీ కాఫీ ఏమైనా కావాలా? నాకేం వద్దత్తా. ఏమైనా కావాల్సి వస్తే నేనే పెట్టుకొని తాగుతానులే. నిన్ను మాత్రం అడగను. అదేంటి కావేరి అలా అంటున్నావు? ఏం చేయనత్తా,
నీకు పనులేమైనా చెబితే మళ్ళీ నన్ను తప్పుపడతారు. ఎవరు మీ మావయ్య? కాదత్తా, మావయ్యకి నా గురించి బాగా తెలుసు. నేను చెబుతుంది నాకన్నా నీ గురించి బాగా తెలిసిన నా భర్త గురించి. హా, అసలే డాక్టర్ నిన్ను బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఇప్పుడు నీకు పనులు చెప్పడం, నీతో చేయించడం అంటే అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా? అందుకే వచ్చినా రాకపోయినా నా పనులు నేనే చేసుకుంటాను. అదేంటో అత్త, నువ్వు కడుపుతో ఉన్నావన్న సంతోషం మావయ్య కంటే మా ఆయనకే ఎక్కువగా ఉంది. ఫ్రెండ్ భార్య అంటే ఆయనకి స్నేహానికి మించిన గౌరవం అనుకుంటా. ఛీ, ఎన్ని మాటలంటున్నా అవునని కాని కాదని కాని రెస్పాన్సే లేదు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని కోపం వచ్చినా సరే కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్ గా వెళ్ళిపోతుందనుకుంటా. ఇది నా మొగుడు ఎంత గుట్టుగా దాయాలనుకున్నా నిజం నాకెప్పుడో బయటపడిపోయిందని దీనికి తెలియకే ఈ నగనచ్చి వేషాలేస్తుంది. అవుతుందిలే. నారాయణ గారు నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. కూర్చోండి. ఇంటికప్పుడే పెళ్లిగాలు వచ్చేసింది. వెధవది అందరి మొహాలు దగదగా మెరిసిపోతున్నాయి. అంతా మీ పుణ్యమే శాస్త్రి గారు. పుణ్యం కాదు బామ్మగారు, ఇది హైటెక్ శాస్త్రి ప్రొఫెషన్. తీసుకోండి. తీసుకోండి. లోకనాథం గారు కూడా మీ సంబంధం గురించి చాలా పాజిటివ్గా ఉన్నారు. జాతకాలు కలిసిన తర్వాత నన్నే ఫోన్ చేయమంటే లేదు, మీరు చేసి చెబితేనే శుభప్రదంగా ఉంటుంది అన్నారు. నిశ్చితార్థం గురించి ఏమైనా చెప్పారా శాస్త్రి గారు? అవునమ్మా, దాని గురించే మాట్లాడదామని వచ్చాను. ఈ పెళ్లి సంబంధం కుదిరిన వేళ విశేషం ఏమిటో గాని అబ్బాయికి లక్షల జీతంతో అమెరికాలో ఉద్యోగం వచ్చింది. ఏంటి, అమెరికాలో ఉద్యోగమా? అవును బామ్మగారు. చాలా మంచి వార్త చెప్పారు. నిజంగా మా జ్యోతి మహర్జాతకురాలు. ఏలినాటి శని వదిలిపోయిందేమో. ఇక అంతా అదృష్టమే, ఆనందమే. ఇక్కడ ఒక చిన్న విషయం మీతో చెప్పాలి. అబ్బాయికి ఫారిన్ వెళ్ళడానికి 20 లక్షల వరకు ఖర్చు అవుతుందట. కాబోయే అల్లుడు కోసం వెధవది ఆ డబ్బును మీరే సర్దితే బాగుంటుందని చెప్పారు. లక్షలా? అవునండి, లోకనాథ్ గారు చెప్పమనంటే చెప్పాను. అది విషయం. శాస్త్రి గారు, పిల్ల నచ్చింది, పైసా కట్నం వద్దు, జాతకాలు కూడా కలిసే అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇదేం పిచ్చలాటకం అండి. 20 లక్షలు నేను భరించడం అంటే నాకు చాలా కష్టం అండి. ఇదిగో శాస్త్రి, మా వాడి తాహత గురించి నీకు తెలిసి కూడా నువ్వు అడగడం, వాళ్ళు చెప్పడం అంటే సీట్ ఇవ్వకుండా పార్టీ ఫండ్ కట్టమని ఎంత వెటకారంగా ఉందో తెలుసా? బామ్మగారు, నన్నేం చేయమంటారండి? వెధవది మధ్యవర్తిగా ఉండి అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ చెప్పడం తప్ప నేనేం చేయగలను చెప్పండి? శాస్త్రి గారు, మా పరిస్థితి గురించి మీకు తెలుసు. వాళ్ళు ఇలాంటి కోరిక కోరిన వెంటనే మీరైనా వాళ్లకు చెప్పాల్సింది కదా. అయ్యో తల్లి, నెత్తి నోరు బాదుకుని చెప్పాను, అయినా వాళ్ళు వింటే కదా. వాళ్ళ అబ్బాయికి రాక రాక చాలా మంచి ఉద్యోగం వచ్చింది. జీతం మొత్తం అబ్బాయి అమ్మాయికే కదా. ఆ మాత్రం ఖర్చు భరాయించడం తప్పేమీ కాదని వాళ్ళ అభిప్రాయం. అంత ఖర్చు పెట్టి ఫారెన్ వెళ్లే బదులు ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తే మొత్తం మిగిలేది కదా. ఆ మాత్రం ఆలోచించలేరా? ఆ ఖర్చుల్ని మా నాన్నెందుకు భరించాలి? ఎందుకంటే ఆడపిల్లని కన్నందుకు. శాస్త్రి గారు, కోప్పడకండి నారాయణ గారు, లోకనీతి గురించి చెబుతున్నాను.
మగపిల్లవాడు పుడితే ప్లస్, ఆడపిల్ల పుడితే మైనస్ అని అనుకునే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ఏంటండి ప్లస్ మైనస్ అనుకుంటూ పిచ్చి పిచ్చి లెక్కలు చెప్తారు? మొగాడై పుట్టినంత మాత్రాన వాడికి 2 కొమ్ములు వస్తాయా? ఈ జనరేషన్ లో మార్కులు ఉద్యోగాల్లో ఆడపిల్లలే మగాల కన్నా మంచి పొజిషన్ లో ఉన్నారు, బాగా సెటిల్ అవుతున్నారు. అమ్మాయి, నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలియదు, ఊరుకో. అవునా? అయితే నేను అందరికన్నా పెద్దదాన్ని, నాతో మాట్లాడు. ఏమన్నా? ఆ బడుద్దాయి అమెరికాలో ఉద్యోగం కోసం మేము అప్పులు చేయాలా? మాకొక్క రూపాయి కట్నం వద్దు, కానుకలొద్దు, లాంఛనాల జోలికి మేము వెళ్ళమని, అమ్మాయి అందము ఉద్యోగము మాకు చాలని డప్పాలు కొట్టి ఇప్పుడు నీతో ఇలాంటి పనికిమాలిన రాయబారాలు ఎలా పంపిస్తారు? వాళ్ళు అసలు కడుపుకి గడ్డి తింటున్నారా, అన్నం తింటున్నారా? అబ్బా అమ్మగారు, మీరెలా కోప్పడితే వెధవది నేనేం చెయ్యలేను. అవసరం మనది, అవకాశం వాళ్ళది. అంటే అవకాశం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మాకు అవసరం ఉందనే మమ్మల్ని అప్పుల పాలైపోమంటారా? దీపా, కాసేపు నోరు మూసుకో. శాస్త్రి గారు, మీకు నా ఆర్థిక పరిస్థితి తెలియంది కాదు. వాళ్ళని వీళ్ళని అడిగి పోగు చేసి 3 లక్షల వరకు అయితే ఎలాగోలా సర్దుబాటు చేయగలను. ఏంటి 3 లక్షల? వెధవది ఏ మూల కబురండి? ఒక్కసారి అమెరికా వెళ్ళి రావడానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. మీరేమో PF లో ఉన్న 3 లక్షలు ఇస్తానంటారేమిటి? అలా అనకండి శాస్త్రి గారు, అన్నీ తెలిసినవారు. మీరే వాళ్ళని ఎలాగోలా ఒప్పించాలి. ఎలాగమ్మా? మీరేమో 3 లక్షలు అంటున్నారు, వాళ్ళేమో 20 అంటున్నారు. వెధవది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నేను గొంతు చించుకున్నా, గుండెలు బాదుకున్నా వాళ్ళు వినరుగాక వినరు. వినకపోతే అఘోరించమను, కట్టకట్టుకుని ఏ గోదాట్లోనో పడి చావమని చెప్పు. పెళ్ళాం తెచ్చే ఆ లక్షల కోసం ఆశపడే ఆ వెన్నెముకలేని వెధవ వాడు ఒక మగాడేనా? కట్నం వద్దని సోది కబుర్లు చెప్పినా అది ఒక కుటుంబమేనా? అమ్మా, నువ్వు కాసేపు ఆగవే. శాస్త్రి గారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. నా పరిస్థితి కూడా వాళ్ళకి వివరంగా చెప్పండి. అవసరమైతే నేను కూడా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతాను. అంత కుదురుకున్న టైంలో ఇప్పుడు ఇలా కోరడం భావ్యం కాదని మీరైనా వాళ్ళకి చెప్పండి. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. లాభం లేదండి. మీరు నా చేతులు కాదు కదా, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా ప్రయోజనం లేదండి. ఎందుకంటే మీరు కాదంటే వాళ్ళకి ఇంకో సంబంధం సిద్ధంగా ఉంది. ఆ పిల్ల కాస్త చామన చాయన ఆగారు గాని, లేకపోతే అన్ని ఖర్చులు పెట్టుకోవడానికి ఆ పిల్ల తండ్రి ఓకే అంటున్నాడు. నారాయణరావు గారు, రేపటి వరకు టైం తీసుకుని బాగా ఆలోచించి ఏ సంగతి అన్నది నాకు చెబితే మగ పెళ్లి వాళ్ళకి నేను ఈ విషయం చేరవేస్తాను. ఉంటాను మరి. ఏమండి? కట్నం వద్దని చెబితే అంతా మన జ్యోతి అదృష్టమని పొంగిపోయాను. కానీ భగవంతుడా, ఇన్నాళ్లకి దానికి కళ్యాణ గడియలు వచ్చినాయి అనుకుంటే ఇలా జరిగిందేంటి? దిక్కుమాల సంబంధం, దిక్కుమాల సంబంధం. నిశ్చితార్థానికి ముందే ఇలా గొంతమ్మ కోరికలు కోరితే పెళ్ళయిన తర్వాత జరగలా పీక్కు తింటారేమో. ఈ సంబంధమనే కాదమ్మా, ఏ సంబంధం వచ్చినా డబ్బైతే తప్పనిసరి. నా తల తాకట్టు పెట్టైనా సరే కూతురికి పెళ్లి చేయడం అనేది కన్న తండ్రిగా తప్పించుకోలేని నా బాధ్యత. తప్పించుకోలేని నా బాధ్యత.
సంధ్య ఏంటిది? కూరగాయలు కట్ చేస్తున్నాను. అది తెలుస్తుంది, కానీ ఈ పనులు నువ్వెందుకు చేస్తున్నావు? ఇంట్లో కావేరి లేదా? ఉంది. ఉన్నప్పుడు తన హెల్ప్ తీసుకోవాలి కదా. నువ్వు ఎప్పట్లానే నీకొచ్చిన పనులు నచ్చిన పనులు చేస్తే కుదరదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆకాష్ నిన్ను తల్లయ్యాను అని తెలిసినప్పటి నుంచి చాలా ఓవర్ చేస్తున్నారు సూర్య. నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టే నిలబడి చేసుకునే పనులు కూడా కూర్చుని చేసుకుంటున్నాను. ప్రెగ్నెంట్ అయిన ప్రతి లేడీకి డాక్టర్ జాగ్రత్తగా ఉండమని చెప్తారు. అంత మాత్రాన అన్ని పనులు మానుకోమని కాదు. నువ్వు మేం చెప్తే వినవు, మా మాట పట్టించుకో కాబట్టే అమ్మవారి రక్షణ నీకెప్పుడు ఉండాలని గుడిలో అర్చన చేయించాను సంధ్య. ఇదిగో ఈ కుంకుమ పెట్టుకో. ఉదయం శివాలయానికి వెళ్ళాను సంధ్య. ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు పెద్దమ్మ గుడిలో దండం పెట్టుకొని వచ్చాను. వచ్చే దారిలో దక్షిణామూర్తి గుడి ఉంది కదా, నీకు డెలివరీ అయ్యే వరకు కడుపులో బిడ్డ నువ్వు క్షేమంగా ఉండాలని ప్రతి గురువారం అర్చన చేయమని డబ్బులు కట్టేసి వచ్చాను. ఇదంతా ఎందుకు సూర్య? దేనికేంటి, ఒక ఫ్రెండ్ కోసం ఆ మాత్రం ఆలోచించకపోతే మన స్నేహానికి అర్థమే ఉంటుంది. థ్యాంక్స్ సూర్య గారు. మనిద్దరి మధ్య బంధం మారిందే కానీ మీరు నా మీద చూపిస్తున్న శ్రద్ధ మాత్రం మారలేదు. ఈ సూర్య ఫ్రెండ్షిప్ అంటే అంతే సంధ్య, నమ్మితే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతాడు. కంట్లో నలుసు కూడా పడకుండా కాపాడుకుంటాడు. ఆ విషయం నాకెందుకు తెలీదు? సూర్య, కావేరి నీతో మళ్ళీ గొడవ ఏమైనా పెట్టుకుందా? ఎందుకలా అడుగుతున్నావు? కావేరి మాట తీరు ఎందుకు అంతగా మారిపోయింది? ప్రతి మాటకి ఏదో సెటైర్ వేస్తుంది, లేదంటే నిష్ఠూరంగా సమాధానం చెప్తుంది. అలా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. నీకేమైనా తెలుసా? అత్త ఫోటో మీ పర్సులో ఎందుకుంది? మా మామయ్య భార్య ఫోటోని పర్సులో దాచుకోవాల్సిన అవసరం ఏముంది? మనుషుల్ని అర్థం చేసుకోవడం రాని వాళ్ళకి సాయం అన్న పదం కూడా శాపంలో వినిపిస్తుంది సంధ్య. నీకు నాకు మధ్య ఉన్న ఈ స్వచ్ఛమైన స్నేహం గురించి ఆకాష్కి నీకు నాకు తెలిస్తే చాలు. మనకి నమ్మకం ఉంటే చాలు. మధ్యలో ఎవరో వచ్చి ఏదో అన్నారని ఏదేదో అనుకుంటారని మనం కేర్ చేయాల్సిన పని లేదు. నేనేం అడిగాను? సూర్య ఏం చెప్పాడు? ఇంత లోతుగా సమాధానం ఇచ్చాడంటే కావేరితో ఏదో ఇష్యూ నడుస్తున్నట్టుంది. కారు వచ్చిన శబ్దం వినపడి చాలాసేపు అయింది. మీరేంటి ఇంత లేటుగా గదిలోకి వస్తున్నారు? ఓహో, ఇంటికొచ్చిన వెంటనే వంటింట్లోకి వెళ్ళారా? అత్తతో మాట్లాడొచ్చారా? నువ్వేం అడగాలనుకుంటున్నావో డైరెక్ట్గా అడుగు. ఈ వంకర మాటలు వెకిలి చేష్టలు కాదు. సరే చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు లేట్ అయింది? గుడికెళ్ళాను. సంధ్యకి కుంకుమిచ్చొచ్చాను. అన్నీ ఆవిడ గారికేనా? కట్టుకున్న భార్యని నాకేం లేదా? నీకెందుకు? నువ్వేమైనా కడుపుతో ఉన్నావా? ప్రేమతో కాపురం చేస్తే కడుపొస్తుంది, అంతేకాని కస్సు పూసులాడితే రాదు. ప్రేమ అన్నది రెండు వైపులా పుట్టాలి. అలా పుట్టాలంటే అర్థం చేసుకునే గుణం ఉండాలి. అది నీకు లేదు, ఎప్పటికీ రాదు కూడా. ఎందుకు రాదు? కానీ రోజుకో రకంగా ఉంటూ అంతకంతకు దూరం పెడుతుంటే ఎంత అర్థం చేసుకున్నా వేస్ట్ అనిపిస్తుంది. ఈరోజు గుడికి ఎందుకు వెళ్లారు? అత్తకి, అత్త కడుపులో ఉన్న బిడ్డకి పూజలు చేయించడానికే కదా? అవును, అయితే ఏంటి? అయితే ఏంటా? ఇంట్లో నేనొక మనిషిని ఉన్నాననే గుర్తుందా? నా కోసం పూజలు చేయించకపోయినా పర్లేదు, కనీసం ప్రసాదం తీసుకురావాలి. అది లేకపోతే కుంకుమైనా ఇవ్వాలి.
కానీ మీరు ఏది చేయలేదు కదా. ఎందుకు చేయాలి? ఎందుకు ఇవ్వాలి? మనిషిని అర్థం చేసుకొని వాళ్ళకి మంచి చెయ్యాలనుకుంటే నీ గురించి కూడా పట్టించుకునేవాణ్ణి. కానీ నీ ఆలోచనల్లో మాటల్లో విషయాన్ని నింపుకునే నీకోసం ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. అంటే నేను మంచి చెడు తెలియని బుద్ధి తక్కువ దాన్ని అంటున్నారా? అనడమే ఉంది, అదే నిజం. అవును, అదే నిజంలేండి. నేను బుద్ధి తక్కువ దాన్ని కాబట్టి ఒకే ఇంట్లో ఉంటూ కూడా నా చుట్టూ జరుగుతున్న అక్రమాలని అన్యాయాలని కనిపెట్టలేకపోతున్నాను. అంతా నా కర్మ. ఏంటి ఏమన్నావు? అన్యాయం, అక్రమమా? అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి నువ్వేం జైల్లో ఉండట్లేదు. ఇది ఎంత గొప్ప ఇల్లైనా, ఇక్కడున్న వాళ్ళు ఎంత మంచి మనుషులైనా నాకు మాత్రం జైల్లానే కనిపిస్తుంది. ప్రేమించిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నట్టే ఉంది. నీడల అనుమానాన్ని వెంట తిప్పుకునే ఆడదానికి స్వర్గంలో ఉన్న సుఖం కనిపించదు. సంధ్య ఫోటో నా పర్స్లో చూసినప్పటి నుండి చాలా మూర్ఖంగా తయారయ్యావు. ఆ ఫోటో కేవలం స్నేహంతోనే పెట్టుకున్నానని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా నువ్వు అర్థం చేసుకోకుండా పిచ్చి వాగుడు వాగుతూనే ఉన్నావు. సంధ్య ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి ఇంకా నీచంగా తయారయ్యావు. నీకివ్వాల్సిన గౌరవం, చూపించాల్సిన ప్రేమ ఇస్తూనే ఉన్నా తీసుకోవటం రావటం లేదు. అంటే ఏంటంటే మీ ఉద్దేశం? మీరేం చేసినా ఏం చెప్పినా మహాప్రసాదం అని కళ్ళు కద్దుకొని తీసుకోవాలి. అదే నేను ఒక్క ఎదురు ప్రశ్న వేస్తే మాత్రం ఘోరం నేరం అయిపోతుంది. చచ్చా, మిమ్మల్ని మీరు ఇంతగా సమర్థించుకుంటారనుకోలేదు. నా వైపు నిజం ఉంది, నా మనసులో నిజాయితీ ఉంది కాబట్టి ఇలానే సమర్థించుకుంటాను. నీ మనసులో కుళ్ళు, కళ్ళల్లో అనుమానం ఉంది కాబట్టి నోటికొచ్చింది ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద మిస్టేక్ నీ మెడలో తాళి కట్టడం. అప్పుడు వేసిన 3 ముళ్ళకి నా స్వేచ్ఛని, సంతోషాన్ని, మంచితనాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. మీరు తాకట్టు పెట్టారేమో, నేనైతే శాశ్వతంగా కోల్పోయాను. ప్రేమించిన మనిషి ఇంకో ఆడదాన్ని ఇష్టపడుతుంటే, దాని చుట్టూ తిరుగుతుంటే నేనే కాదు ఏ ఆడది చూస్తూ ఊరుకోలేదు, భరించలేదు. ఒకే ఇంట్లో ఉంటూ కడుపుతో ఉన్న మనిషి మీద కనికరం లేకుండా వాగుతున్నావు. అసలు నువ్వు వాడదానివేనా? కానికరం చూపించడానికి అత్తకేం రోగం రాలేదు, కడుపు వచ్చింది అంతే కదా. కావేరి, ఎందుకండి అరుస్తారు? ఆవిడ గారు రెస్ట్ తీసుకోవాలంట, నేనేమో పని మనిషిలా అన్ని పనులు చేసి పెట్టాలంట. 3వ నెలకే ఎన్ని మురిపాలైతే కనే నాటికి మావయ్యతో పోటీ పడి మరీ ఎత్తుకుని మోస్తారేమో. నోర్మై!